నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. సమ్మర్ వచ్చేస్తుందండి. సమ్మర్లో మనకు ఫ్రీ టైం కూడా బాగుంటుంది. ఇంట్లో పిల్లలు స్కూల్స్ హాలిడేస్ ఇస్తారు, లేదు అంటే వాళ్ళకి హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి, టైం ఉంటుంది. లేడీస్ టీచర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, వీళ్ళకి కూడా హాలిడేస్ దొరుకుతాయి. చక్కగా మన మీద మనం శ్రద్ధ పెట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొంచెం సమయాన్ని కేటాయించుకునే మంచి టైము ఈ సమ్మర్. ఇంకొకటండి, సమ్మర్లో మెటబాలిజం కూడా చాలా బాగా తొందరగా యాక్టివ్గా ఉంటుందన్నమాట. మనం కొంచెం ప్రాక్టీస్ చేసినా సరే రిజల్ట్ అనేది బాగుంటుంది. మనం తక్కువ తినడానికి కూడా ఈ సమ్మర్ ది బెస్ట్ టైం అనమాట. వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం తీసుకున్నా కూడా సరిపోతుంది. మన డైట్ ప్లాన్ని మనం డైట్ని చేంజ్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ని మంచి లైఫ్ స్టైల్లోకి మార్చుకునే అవకాశం కూడా ఈ సమ్మర్లోనే స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే యాక్టివ్గా ఉంటాం, తొందరగా నిద్రపోతాం, తొందరగా నిద్ర లేస్తాం. పగలు టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా లేజీగా కూడా ఉండం. అదే వింటర్ అనుకోండి, ఇంకొద్దిసేపు పడుకుందాం అని చెప్పి యోగా క్లాస్ కాదు, వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా వాయిదాలు వేసేస్తూ ఉంటారు. సో సమ్మర్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ లర్నింగ్ యోగా ఆర్ చేంజింగ్ అవర్ లైఫ్ స్టైల్స్ ఇన్ ఏ గుడ్ వే. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ బాడీ వెయిట్కి సంబంధించిన స్ట్రెచెస్ నేర్పిస్తాను, ఆసనాస్ నేర్పిస్తాను. ఇవి స్టార్ట్ చేసేసుకోండి, చక్కగా స్టార్ట్ చేసేసుకోండి. రిపిటేషన్స్ పెట్టేసుకోండి, రిలాక్సింగ్గా చేసుకోండి. ఫ్రెష్ ఎయిర్లో ఉండి చేసుకున్నారంటే ఇంకా రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంటిల్ల పాది చేసుకుని నేను చెప్పాను కదా, హాలిడేస్ వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఇంటిల్ల పాది ఈ వీడియో చూస్తూ చేసేసుకోండి. వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది, వెయిట్ తగ్గుతారు, అట్ ద సేమ్ టైం బాడీ మెటబాలిజం పెరుగుతుంది, యాక్టివ్గా ఉంటాము. ఇన్ని లాభాలు ఉంటాయన్నమాట. సో వచ్చేసేయండి, చూపిస్తాను విత్ సింపుల్ ప్రాక్టీసెస్. చూడండి, మీకు ఫిస్ట్ ఇలా చెస్ట్ని క్లోజ్ చేసుకుంటాము, చాలా స్లోగా స్టార్ట్ చేస్తాము. చూడండి, జాగింగ్ చేసినట్టు స్లోగా స్టార్ట్ చేస్తాం. లెగ్స్ని కొంచెం పుష్ చేసుకుంటూ ఇలా మినిమం 100 కౌంట్స్. స్టార్టింగ్లో ఒక 50 చేయండి, సరిపోతుంది. తర్వాత ఒక 100. ఇప్పుడు హ్యాండ్స్ మూమెంట్తో పాటు ఈ మూమెంట్ చేస్తాం. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఎంత సరదాగా ఉంది. మనము మన పిల్లలతోటి, మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇలా సరదాగా నేను ఇంత కౌంట్ చేస్తాను, ఇంత కౌంట్ చేయని చెప్పి చక్కగా ప్రాక్టీస్ చేసేసేయచ్చు కదా. ఎస్. నెక్స్ట్ చూడండి, హ్యాండ్స్ని ఇలా లాక్ చేసుకుని థర్డ్ వేరియేషన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Take a long breath. రిలాక్స్. నెక్స్ట్ కంప్లీట్ స్ట్రెచ్ అండి. హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకోండి, పైకి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇలా ఒక 12 కౌంట్స్ నుంచి సేమ్ ఒక 15 కౌంట్స్ వరకు చేశారంటే హీల్ దగ్గర నుంచి కంప్లీట్ బాడీ స్ట్రెచ్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ చూడండి, హ్యాండ్స్ని ఇలా చెస్ట్ లెవెల్లో ఉంచుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది ఒక వేరియేషన్. ఇంకొక ట్విస్టింగ్ వేరియేషన్ చూపిస్తాను. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, కొద్దిసేపు బాడీని అబ్జర్వ్ చేసి రిలాక్స్ చేసి ఒక డీప్ బ్రెత్ తీసుకున్నారనుకో, బాడీ మైండ్ రెండు రిలాక్స్ అయిపోతాయి. నెక్స్ట్ చూడండి, 3 feet డిస్టెన్స్ తీసుకుంటాము. 3 feet డిస్టెన్స్ తీసుకుంటాము. హ్యాండ్ షోల్డర్ లెవెల్, రైట్ ఫుట్ రైట్,
ఇలా డౌన్, ఎక్సేల్, నేను మీదకి ఎల్బో తీసుకుంటాము, ఎక్సేల్ డౌన్, ఒక లాంగ్ బ్రెత్, ఎక్సేల్ డౌన్, లాంగ్ బ్రెత్. ఇప్పుడు మెయింటైన్ చేస్తాము. ఎక్సేల్, ఇక్కడ మెయింటెనెన్స్ అండి, ఒక 10 కౌంట్స్ నుంచి 15 కౌంట్స్ వరకు మెయింటైన్ చేయాలి. 2, 4, 6, 8, 10. ఒక లాంగ్ బ్రెత్. పొజిషన్కి వచ్చిన తర్వాత నార్మల్ బ్రీతింగ్. 2, 4, 6, 8 and 10. ఇన్హేల్, సెంటర్. మెల్లగా రైట్ నీని రిలీజ్ చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్. ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, exhale down, inhale up, exhale down. ఇక్కడ మెయింటైన్ చేద్దాం. 2, 4, 6, 8 and 10. Inhale up, 2, 4, 6, 8, 10. ఇన్హేల్, సెంటర్. స్లోగా లెగ్స్ని దగ్గర తీసుకోండి. డీప్ బ్రీతింగ్. ఒక డీప్ బ్రీత్ తీసుకొని బాడీని మళ్ళీ రిలాక్స్ చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్. తర్వాత కాన్సన్ట్రేషన్ డెవలప్ చేస్తూ మన ఫోకస్ని బాగా ఇంప్రూవ్ చేసి బాడీని టోటల్ రిలాక్స్ చేసే ఇదే సీక్వెన్స్లో వృక్షాసన నేర్చుకుందాం. రైట్ లెగ్ని ఇలా పైకి తీసుకోవాలి. హ్యాండ్స్ని డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ పైకి, దెన్ చెస్ట్ లెవెల్లోకి తీసుకొని అలా మెయింటైన్ చేద్దాం. ఇలా కౌంటింగ్ ఇస్తూ ఉండండి. ఏదైనా ఒక పాయింట్ని చూస్తూ మెయింటైన్ చేయండి. చాలా రిలాక్సింగ్గా మనకు తెలియకుండానే బాడీలో, మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుంది. రిలాక్సింగ్గా హ్యాండ్స్ అప్ చేసి డౌన్, స్లోగా రైట్ లెగ్ డౌన్. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని ఇన్హేల్, ఎక్సేల్. ఈ పొజిషన్లో మెయింటైన్ చేయాలి. ఒక 10 సెకండ్స్ నుంచి పిల్లల చేత అయితే మినిమము ఒక 20 to 30 కౌంట్స్ ఉండేలాగా ప్రాక్టీస్ చేయించగలిగారు అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ చక్కగా పెరుగుతుంది. ఇన్హేల్, ఎక్సేల్ డౌన్. చూసారు కదా, రిలాక్సింగ్గా ఉంది కదా సీక్వెన్స్. మనం చక్కగా ప్రాక్టీస్ చేయగలిగేలాగా ఉంది కదా. టోటల్ బాడీ స్ట్రెచ్. ఈ సీక్వెన్స్ని ఎంత టైం పట్టిందండి? నేను ఇప్పుడు చెప్పిన కౌంట్ కాకుండా మీరు ఇంకొక డబల్ కౌంట్ చేశారనుకోండి, ఒక 15 to 20 మినిట్స్లో అయిపోతుంది. రిలాక్సింగ్గా ప్రాక్టీస్ చేసుకొని హెల్తీగా ఉండడానికి ది బెస్ట్ టైం అనుకున్నాం కదా. మీరు స్టార్ట్ చేయండి. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.